హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్స్‌కి ముఖ్య గమనిక 85 లోపు ఫిక్స్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో, పెన్షన్ అనేది ఎక్కడి నుంచైనా విత్‌డ్రా చేసుకునేందుకు సరికొత్త వ్యవస్థనైతే ఈపీఎఫ్ఓ అభివృద్ధి చేస్తుందండి. దాన్నే మనము అదే సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ అండి. సీపీపీఎస్. ఈ కొత్త వ్యవస్థ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇటీవల విజయవంతంగా పూర్తయింది. పెన్షనర్లు తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ ట్రాన్స్‌ఫర్ చేయకుండానే దేశంలో ఎక్కడి నుంచైనా ఏ ఇబ్బందులు లేకుండా ఈజీగా పెన్షన్ తీసుకునేందుకు ఈ వ్యవస్థ అనేది అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గత వారంలో కీలక ప్రకటన అయితే చేశారు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 పరిధిలో తీసుకున్న సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సీపీపీఎస్ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయినట్టుగా ప్రకటించారు. అక్టోబర్ 19 అక్టోబర్ 29, అక్టోబర్ 30న పూర్తయినట్టు ఈ 2024 తేదీలలో అండి. సో, అక్టోబరు 29, 30 తేదీల్లో ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టామని, ఇందులో భాగంగా అక్టోబర్ 2024కు సంబంధించి జమ్మూ, శ్రీనగర్, కర్నాల్ ప్రాంతంలోని మొత్తం 49,000 మంది ఈపీఎఫ్ పెన్షన్‌దారులకు సుమారుగా 11 కోట్ల రూపాయల పెన్షన్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇక సీపీపీఎస్ వ్యవస్థను ఆమోదించడం ద్వారా ఈపీఎఫ్ఓ ఆధునికీకరణలో మరొక కీలు కీలక మైలురాయిగా అయితే మారనుందని మన్సుఖ్ మాండవీయ అయితే తెలియజేశారు. దీని ద్వారా పెన్షనర్లు దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఏ బ్రాంచ్ నుంచైనా సరే పెన్షన్ తీసుకోవచ్చన్నారు. పెన్షనర్లకు సంబంధించి సుదీర్ఘ కాలంగా ఉన్న అన్ని సమస్యలకు ఇది పరిష్కారం చూపిస్తుందని అన్నారు. ఈ కొత్త సీపీపీఎస్ వ్యవస్థ అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈపీఎఫ్ఓ ఐటీ ఆధునికీకరణ ప్రాజెక్టు సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్ 2.01లో భాగంగా అయితే జనవరి 2025 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే తెస్తామన్నారు. సో, ఈ కొత్త పెన్షన్ పేమెంట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినట్లయితే 78 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లకు మేలు జరుగుతుందని అయితే తెలియజేశారు ఫ్రెండ్స్.